అబ్బబ్బబ్బా ఈ 2-3 వద్దుల సంధి పొద్దుగాల చలి పెడుతున్నది 10 దాటిందంటే ఎండాకాలం కొట్టినట్టే ఎండ దంచి కొడుతున్నది కోపు జొత్తంటే ఎండాకాలం జల్దిన్న వచ్చినట్టు అనిపిస్తున్నది ఇక సరే సరే గాని ఇక ముందుగాల మా ముసలి మోతవారి ఏం చేస్తున్నాడు ఆర్చుకుందాం పాండ్రోలా ఓ మోతవారి ఏం చేస్తున్నావే అరే ఎంత ఆపినా ఎవడు ఆగుతాడు 3-4 వద్దుల కానిచలి ఒకటే పోత పోయేవైతుంది ఇక ఇవాళ ఆకర్దాలు అయిపోయా పొద్దుడు కానిచలి పుట్టుగా తాగి ఆడికి వచ్చి ఒకటే లెల్లి వాన్నూక విన్నూక నడమ ఆగబట్టినందుకు ఇక నా గతి గిత్తది గింత గుద్దుడా ఈ గుద్దుడు చెర్ల చేరా అయ్యో ఎవరు గుద్దిండ్లే తాత గంతగానం దెబ్బలు తాకినాయి ఎవలని చెప్ప ఎట్నుంచి ఎవడొచ్చి ఎవరిని గుద్దుతాడో తెలియకుండా గుద్దుకుంటాను వద్దురా అని నడిమిట్లా ఆగబట్టినందుకు ఆ గుద్దులు ఇగో నాకు గీ తీరుగా కలిగినాయి చూడు ఏ ఇంతకు ఎవరిని గుద్దుకున్నారు ఆ నడిమిట్లకు నువ్వెందుకు పోయినావు ముచ్చట చక్క చెప్పరా ముసలోడా ఏమో నాన్సబడుతుంది అరే ఇవాళ మన కాడ మున్సిపాలిటీ ఓట్లు కాదా అనే ఆ ఓట్ల స్టేషన్ కాడ ఆ పార్టీలు ఈ పార్టీలు అనే తిడ లేకుండా అన్ని పార్టీలు గల్లలు పట్టుకొని ఏమో గుద్దుకున్నారే అంచనా అరే వద్దురా ఏం కొట్టుకున్నారా అని ఆగబట్టినందుకు ఇగో నాకు జరిగిన మర్యాద గిది ఏం చెప్పుకుంటాం ఎవరికి చెప్పుకుంటాం ఇది అయిపోతుంది మరి వాళ్ళ నడిమిట్లకు నువ్వెందుకు పోయినావు ముసలోడా అరే ఒక్కూళ్ళే ఉండేటోళ్ళం పొద్దుగా లేచిందంటే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకునేటోళ్ళం వాళ్ళు కొట్టుకుంటా అంటే పెద్ద మనిషిని అయి ఉండి నేను చూసుకుంటా ఊకుంటానే అరే ఆగుర్రా అంటే ఆగుతారు కావచ్చు అనుకొని నేను ఎదురు కొట్టుకుంటా వాళ్ళ నడవకపోతే వీళ్ళు ఇద్దరు రకం కలిసి ఎవరు గుద్దురు వీళ్ళే పోయి పెద్ద మనిషి తను తిన్నా అని చెప్పుకోవాలంటేనే ఇజ్జత అనిపిస్తుంది నాకు వాళ్ళ పంచారు పాత్ర పెట్ట అరే గంతగానం వాళ్ళు కొట్టుకుంటా అంటే పోలీసార్లు లేరానే వాళ్ళు ఎటోళ్ళనట్టు ధర్మలేదా ఎంతమంది నన్ను తరుగుతారే తల్లి ఒకడేమో మేము అధికార పార్టీ లీడర్ను అని బెదిరియబట్టి ఇంకోడేమో మా పార్టీ కేంద్రంలోనే అధికారంలో ఉన్నది అని బెదిరియబట్టి ఇక కడవల్లేమో మేము ఆ పార్టీ లీడర్లో మేము ఈ పార్టీ లీడర్లో మేము లోకల్ కింగులం మా మీదనే చేస్తుంటా అంతటోళ్ళు అయిల్లా అని పోలీసు సారాలను బెదిరియబట్టి ఎవరినైనా ఆపుతారు ఎవరైనా ఆగుతారు ఒకడు కాకపోతే ఒకడు నేను ఇదంటే అదనబట్టి అదంటే ఇదనబట్టి ఇట్లా మనకన్నే కాదే తాత ఏ ఊరు ఏ వాడ చూసినా ఇవాళ జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లల్లా చాలా దిక్కులనైతే పంచాదులు కేసులే అయినాయటనే చి రాబోయే తరానికి కాబోయే లీడర్లకు వీళ్ళు ఏం చెప్తాను అన్నట్టు అసలు ఇప్పటి ఓట్ల తంతం చూస్తుంటేనైతే రాబోయే తరంలో ఓట్లు ఇంకెట్లా జరగబోతాయో అనేది తలుచుకుంటేనే మస్తు భయం అవుతుంది అంచను కాదా మరి తల్లి తీరు బొల్లి పిల్ల అన్నట్టు ఈ కాలంలో జరిగేది చూస్తే పెరగబోయే పొలగాన్లు నేర్చుకుంటారు ఓట్లంటే గిట్లనే ఉంటే కావచ్చు ఎవరు బలం ఉంటే వాళ్ళే గెలుస్తారు కావచ్చు అని వాళ్ళు కూడా గివే తెలుసుకుంటారు బా ఇసొంటి ఓట్లనైతే నేను ఎప్పుడు చూడలేదు తయ్యో నేను బుట్టి పెరిగి 60-65 ఏళ్ళు అవుతుంది కానీ గిట్లనైతే నేను ఎన్నడూ చూడలే గిట్ల గుద్దుకుంటా తన్నుకుంటా రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇప్పుడున్న జైళ్ళల్లో సగానికి ఎక్కువ మా బుడ్డ లీడర్లే ఉందరు కావచ్చు గా కాలంలో ఉన్నంత ఎత్తుగల రాజకీయాలు ఇప్పుడు ఉన్నాయానే అంత ఒడ్డెక్కదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్న కథలాయే అయితే కానీ ఓ పిల్ల కొంతమంది ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న ఉద్యోగస్తులు మేము చేయి పాటికి ఓట్లు గుద్దిచ్చి గెలిపించి బంగారు పళ్ళెంలో పెట్టిస్తామని ఎవరో మంత్రి సార్ తోటి ఫోన్లలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతాయి అట కదా నిజమేనా ఆ మాటలు అవును నిజమేనే తాత ఎన్నికల డ్యూటీలో పనిచేయబోయే కొంతమంది ఉద్యోగులు మంత్రి పొంగులేటి సార్ తోటి మేము కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించి గెలిపించి బంగారు పళ్ళెంలా పెట్టిస్తామని మాట్లాడిన మాటలు మస్తు వైరల్ అవుతున్నాయి కానీ అవి ఎంతవరకు నిజమనేది అధికారులే చెప్పాలి నిప్పులేందే పొగత్తదా ఆ మాటలే కనుక అబద్ధం అయ్యేది ఉంటే ఆ మంత్రి సార్ మైకుల ముంగడికి వచ్చి అవన్నీ నేను అన్న మాటలే కాదు అవి ఎవరో కావాలనే పుట్టించుర్రు అని చెప్పకపోవునా అని ఆ బయట వీళ్ళ వాళ్ళు అంటాలే తల్లి ఆ ముచ్చట్లు నిన్ను అడుగుతాను గంతే నాకు కూడా తెలియదు మరి అవి అబద్ధం వీడియోనో నిజం వీడియోనో జనాలే చూసుకుంటారు కానీ ఆ పెంటలకు నన్నెందుకు లావుతావు చెప్పు ముందుగాల నువ్వు ఇంటికి పోయి ఆ దెబ్బల కిందంతా పసుపన్న పెట్టుకోపో ముసలుడా మాగా పెట్టుకుంటా కానీ ఒక 200 రూపాయలు డబ్బరాజు కానీ పలకపోను కొట్టరు అదే పుణ్యం ఉంటుంది ఒక కోటరు కొట్టండి దెబ్బలన్నీ నొప్పులు తక్కువయ్యేటట్లు లేవే అగో ఆ పాటలు వెయ్యిస్తారు కావచ్చు ఈ పాటలు వెయ్యిస్తారు కావచ్చు అని నిన్న బాగా లెక్కలేసుకొని తలుపు తెరుచుకోండి రాత్రంతా కూర్చొని ఎదురు చూస్తేవి కాదా ఇయ్యలేదా వాళ్ళు వాళ్ళ ఇచ్చుడు కగ్గిదాలుగా ఊళ్ళో నేను అన్ని పార్టీలతోటి మంచిగా కలిసిమెలిసి ఉంటా కదా ఇక రాముల తాతకు పైసలు ఇచ్చిన దండగా మనకు ఓటే ఇయ్యడరా అని చెప్పేసి అవతల పార్టీలు ఇక ఈ యువతల పార్టీలు ఏమో రాముల తాత అవతల పార్టీలతోటి మస్తు మంచిగా కలిసిమెలిసి తిరుగుతూ అంటాడు
మనం రూపాయలు ఇచ్చినా కూడా మనకు ఓటే వేయడు, అసలు మనతో కలిసే ఉండడు అని చెప్పేసి అని ఈ యువతల పార్టీ ఎవడొక్క రూపాయి ఇవ్వలేదే అంచనా. అయినా వాళ్ళు ఇచ్చే రూపాయల కాచపడిన 5 ఏళ్ళ ఓటు అనే ఆయుధాన్ని అమ్ముకుంటున్నానే, వాని రూపాయి ఎందుకు ఆటాడేందుకు, ధర్మంగా పోయినా ఓటు గుద్ది వచ్చిన ఎవరి దగ్గర రూపాయి తీసుకోలే. నువ్వు అయితే 500 జైల్లో కొట్టు. అగో ఇప్పటిదాకా 200 అంటే కదా ముసలాడా, ఇప్పుడేమో 500 అంటున్నా. ఇంకా ఆలస్యం చేసినావు అనుకో 1000 రూపాయలు అయితే జైల్లో కొట్టు. చూసిన రానోళ్ళ మా ముసలోని రుబాబు ఎట్లున్నదో, ఏదో పోనని 200 కొడదామనుకుంటే మళ్ళీ 500 కొట్ట అంటున్నాడు. పైసలు ఇస్తే తాగుతాడు పంతాడు. ఆ ముసలిదేమో నన్ను తిడుతుంది. ఇక అటు పంచాయతీ ఎన్నికలు మంచిగా శాంతియుతంగానే జరిగినాయి, కానీ ఈ మున్సిపల్ ఎన్నికలలో మాత్రం చాలా జాగల్లో లొల్లులు బాగానే జరిగినాయి. మా ముసలోని లెక్కనే చాలా మంది దెబ్బలు కూడా తాకించుకున్నారు.